నమస్కారం మీడియా సోదరులందరికీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణాలు మొన్న ఏదైతే గవర్నమెంట్ వారు లేబర్ కమిషనర్ గారి దగ్గర సినిమా నిర్మాతలకు అలాగే ఫెడరేషన్ వాళ్ళకు ఒక సెటిల్మెంట్ చేసి బంద్ కాల్ ఆఫ్ అన్నారు. దాంట్లో ఎవరెవరి అభిప్రాయ భేదాలు ఎవరెవరు ఉన్నాయి, ఏంటి షూటింగ్లకి ఎందుకు స్టార్ట్ కాలేదు, ఏంటి ఎందువల్ల ఈ అగాధం ఇంకా మళ్ళా అవుతుంది అని కొన్ని విషయాల్లోని మొత్తం కొంతమంది డౌట్స్కి, అలాగే ఇటు ఛాంబరు ఎవరికి చెప్పట్లేదు, ఆ రోజు నుంచి కౌన్సిల్ చెప్పట్లేదు, అలాగే ఫెడరేషన్ వాళ్ళు చెప్పట్లేదు, ఎవరికి వాళ్ళు యమునతీరుగా ఈ డౌట్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ కూడా గంగాధర్ గారు కూడా ఏది కూడా వాళ్ళు ఏదో లెటర్ తయారు చేసి ఇస్తానన్నారు, ఇస్తారు, అదేదో అవుతుందని అంటున్నారు. కనుక దాని మీద కొలసంగా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా చిన్న సినిమా నిర్మాతలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే ఫెడరేషన్ వాళ్ళకి, ఫెడరేషన్ అంటే కార్మికులకి నాయకులు చేసిన తప్పుని వాళ్ళు ఏమంటారంటే మాకు ఎవరితో సంప్రదించకుండా కొన్ని చేశారని వాళ్ళు అంటున్నారు. మా చిన్న సినిమా నిర్మాతలను ఎవరిని సంప్రదించకుండా కొంతమంది 3-4 వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చేది వాళ్ళు మాట్లాడారని మేము అనుకుంటున్నాం. ఇది మెయిన్ ఇష్యూ. ఈ ఇష్యూలోని కాల్ ఆఫ్ చేయడంలో గవర్నమెంట్ ఇది ఏదైతే ఎలక్షన్ షూటింగ్స్ నడిపించడానికి ముందుకు వచ్చారో దానికి ప్రత్యేకంగా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 18 రోజులు షూటింగ్ని ఆపినా ఎవరికెవరు పట్టించుకోకపోయినా దాన్ని ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు. అలాగే దీనికి అసలు ఎవరిగా పట్టించుకోకుండా మాకు 2 నెలలు షూటింగ్ లేకపోయినా పర్లేదు, అసలు మాకు 2 నెలలు మాకు లేకపోయినా పర్లేదు ఫెడరేషన్ వాళ్ళు, ఇటు కొంతమంది పెద్ద నిర్మాతలు వచ్చి మాకు అవసరమే లేదు, 5% కంటే పెంచేదే లేదు అని వాళ్ళు ఆ ఉన్న సమయంలో ఏదైతే చిరంజీవి గారు పూనుకొని చిరంజీవి గారి దగ్గరికి పెద్దలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు సార్ మాకు యుగోలు వాళ్ళకి యుగోలు చిన్న బరికి జరిగాయి కనుక మీరు కొంచెం మాకు ఇలా జరిగింది, ఇగో ఇలాగ అయ్యింది అని చెప్పి ఆయనకు వివరంగా పెద్దవాళ్ళు చెప్పడం, మేము చిన్నవాళ్ళం కూడా మొత్తం టోటల్గా వెళ్ళి అన్నయ్య మాకు కొంచెం మీరు సమయం ఇస్తే పెద్దోళ్ళన్నీ మీకు చెప్పారు, మా బాధ మేము చెప్పుకుంటామంటే ఆయన మాకు సమయం ఇస్తే మా కష్టం మా బాధ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా టైం అడిగారు. టైం అడిగితే వాళ్ళు కూడా 72 మంది ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా మాట్లాడి ఎవరి కష్టాలు వాళ్ళవి అందరివి విని మాట్లాడి దాన్ని పోయిన ఆదివారం స్టార్ట్ చేస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం మౌల్ని ఈ ఫెడరేషన్ దీని మీదే ఆయన ఉండి మొత్తం ఒక టోటల్గా కొలుక్కు తీసుకొచ్చి మళ్ళా దిల్ రాజు గారు, సుప్రియ గారు, కిరణ్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత చిన్నవాళ్ళు ఏమన్నారు, ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారు, ఏ విధంగా ఎక్కడ ఆగింది అన్నీ కూడా ఆయన మళ్ళీ దిల్ రాజు గారికి అన్నీ చెప్పి ఇది షార్ట్ అవుట్ చేయండి, షార్ట్లీ దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి దీన్ని ఇమీడియట్లీ ఒక కొలుక్కు తీసుకురండి అని చెప్పి ఛాంబర్లో కూర్చొని చెప్పడం జరిగింది. ఇది దిల్ రాజు గారే ఛాంబర్లో చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా మీటింగ్కి వచ్చారు 5 గంటలకి. ఏ మీటింగ్ అండి, మొత్తం టోటల్గా దిల్ రాజు గారు, దాము గారు, భరతభూషణ్ గారు, అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజ్ గారు 6 కూర్చొని ఒక కొడుకు వచ్చి దాన్ని ఏదో మీటింగ్ రేపు మార్నింగ్ కల్లా నేను నిర్మాతలతో మాట్లాడి చెప్తానని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ అయింది. ఇది చిరంజీవి గారి పాత్ర. చిరంజీవి గారికి ఆయన టైం వేస్ట్ చేసి మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం, సార్ ఇది ఏదో ఒక పెద్ద మనిషి ఉండకపోతే అవ్వదు, ఒక పెద్ద మనిషిగా మీరు ఉండండి దయచేసి, ఇక్కడ చాలా రాజకీయాలు నడుస్తున్నాయి, అందుకని కొంచెం మీరు మాకు పెద్ద మనసుతో మీరు అందరూ కొంచెం ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇది మేము కాదండి, పెద్ద సినిమా నిర్మాతలు ఫస్ట్ వెళ్తే మేము వెళ్తే ఆ తర్వాత ఫెడరేషన్ వాళ్ళు వెళ్తే అందరి కోసం ఆయన టైం స్పెండ్ చేసి మన ఇండస్ట్రీ కష్టాలుంటే నేను ఉంటాను, ఏ రోజు కష్టం ఉంటే ఆ రోజు నేను ఉంటాను అని చెప్పినందుకు ఆయన దగ్గరుండి 3 రోజులు కూడా ప్రతిదీ కూడా మహారాష్ట్ర రేట్లు ఎంత, కర్ణాటక రేట్లు ఎంత, తమిళనాడు రేట్లు ఎంత అన్నీ తీసుకొని మొత్తం దానికి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా చేసి అది దిల్ రాజు గారికి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. తర్వాత అనుకోకుండా మరుసటి రోజు గవర్నమెంట్ ఎంటర్ అవ్వడం, గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత ఏమేమి జరిగాయో ఏంటేంటో అన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా జరిగాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి
లేబర్ కమిషనర్ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది ప్రొడ్యూసర్సే. వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఏదో కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడడం జరిగిన తర్వాత లేబర్ కమిషనర్ గారు ఓపికగా కూర్చొని రాత్రి 11 గంటల దాకా ఇద్దరిని ఒప్పించి మాట్లాడి ముందు షూటింగ్స్ చేయండి అని షూటింగ్స్ జరపడానికి అందరినీ యునానిమస్గా మాట్లాడడం జరిగింది. దాంట్లో 100% ధన్యవాదాలు లేబర్ కమిషనర్ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి. కానీ నాకు ఇక్కడ ఒక్క మాట, నేను అక్కడ కూర్చున్న పెద్దలను అడుగుతున్నా, మొత్తం టోటల్గా పెద్ద ఆయన 3 రోజులు 4 రోజులు ఆయన టైం వేస్ట్ చేసి మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఆయన మాట్లాడమని, ఆయన చెప్పమని రిక్వెస్ట్ అన్నా మీరు చూడండి అన్న మాకు ఈగోలో ఆయన మాట్లాడిన వ్యక్తులము. మరి మీరు కానీ అంత అయిపోయినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు ఒక్క ఫోన్ కాల్ మీరు చేసి, అన్న ఇగో కష్టాల్లో మీ దగ్గరికి వచ్చాం, ఇదిగో మన ఇండస్ట్రీ అంతా షూటింగ్ ఈ విధంగా జరిగింది, ఇగో ఈ విధంగా జరిగిందన్న, ఇదిగో మీరు కమిషనర్ గారితో ఒక్కసారి మాట్లాడిన మీకు ఇలాగ అయిపోయింది, ఇలా చేస్తున్నాను ఒక్క మాట మీరు చెప్పుంటే, ఆయన కోసం మీరు థ్యాంక్స్ చెప్పుంటే. కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెళ్తాం, మనకు సుఖమైనప్పుడు మాత్రం మనం వదిలేస్తాం. అందుకేనే ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి వదిలేసింది ఆయన రాజకీయం. ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు, ఈ రాజకీయాల్లో నేను ఉండను, ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి రాజకీయాల నుంచి వద్దు అనుకుంది అందుకే చిరంజీవి గారు. కానీ అంతకన్నా ఎక్కువ ఈ సినిమాలో రాజకీయాలు ఉంటాయని తెలుసు. ఈ సినిమాలో అంతకన్నా రాజకీయాలు ఉంటాయి. అవసరమైతే మనం కాళ్ళు పట్టుకుంటాం, అవసరం లేకపోతే కాళ్ళు ఎగరేస్తాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తుంటే కొంతమంది చేసిన ఈ బాధ అనిపిస్తుంది. ఆయన నన్ను తిట్టినా పర్లేదు, కానీ బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే ఒక మనిషిని మనం కావాలని మనం పెట్టి మళ్ళీ మనిషిని పట్టించుకోకుండా వెళ్తే ఎలాగుంటుంది అనేది ఆ బాధ నాకు ఉంటుంది. అందుకే నేను ఈరోజు మాట్లాడాలి, ఆయన నన్ను ఏమన్నా పర్లేదు మాట్లాడాలని డిసైడ్ అయ్యా. అవకాశవాదం రాజకీయం చేయకూడదు, అవకాశవాదం కాదు. అవసరమైనప్పుడు మనం ఆ ఇంటి గడప తొక్కాం, అవసరం తీరిపోయినప్పుడు మనం ఇలాగ అటు వెళ్ళిపోకూడదు. కనుక దయచేసి ఎవరైతే వెళ్ళారో, నేను దిల్ రాజు గారిని సూటుగా అడుగుతున్నా, మీకు చెప్పారు కదా సార్, సుప్రియ గారు మీకు చెప్పారు కదా, కిరణ్ గారు మీకు చెప్పారు కదా, అనిల్ గారు, అమ్మిరాజు గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట అయినా సరే మీరు థ్యాంక్స్ చెప్పగలిగారా? గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసింది ఆయన చెప్పారు ట్విట్టర్లో, ఇమ్మీడియట్లీ థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారికి. ఇండస్ట్రీలో ఒక పెద్ద దాసనారాయణ గారి తర్వాత ఒక పెద్ద మనిషి మనకు అగాధం వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిగా మన చిరంజీవి గారిని మీరు ఉండమని మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి విషయం మనం చెప్పినప్పుడు, కష్టాలు చెప్పినప్పుడు సుఖం కూడా చెప్పాలి. మంచిగా జరిగింది కదా ఆనందిస్తాడు కదా, ఆయన సంతోషపడతాడు కదా, థ్యాంక్స్ చెప్తాడు కదా. ఇదేమి రాజకీయం అండి ఇది? ఈ రాజకీయాల ఒకటి అంటే ఇక్కడ కూడా ఇది అది ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను, వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ అనిపించి ఇది చిరంజీవి గారు నన్ను ఏమన్నా పర్లేదు కానీ నాకు బాధ అనిపించి నేను మాట్లాడేది, నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక మనిషిని నమ్మామంటే ప్రాణం పెట్టాలి. ఒక మనిషి చేస్తున్నాడు అంటే ఆ మనిషిని పూర్తిగా నమ్మామంటే ప్రాణం ఇచ్చాలి, ఉండాలి. అంతేగాని మనం అవసరమైనప్పుడు వదిలేయడం కాదు ఇది. నాకు రాజకీయం తెలియదు, చిరంజీవి గారికి అసలు రాజకీయం తెలియదు, మాకు తెలియదు రాజకీయం, మాకు ఈ డబుల్ గేమ్లు మాకు తెలియవు. ఎందుకంటే నేను ఒకరిని నమ్మామంటే ఆ విధంగానే ఉంటాం. కనుక ఇక్కడ కార్మికుడికి న్యాయం జరగాలన్నో, చిన్న సినిమా నిర్మాతకి న్యాయం జరగాలి. ఎప్పటికైనా మాకు చిన్న సినిమా నిర్మాతకు న్యాయం జరుగుతుంది అంటే అది చిరంజీవి గారి ద్వారా జరుగుతుంది. ఎప్పటికైనా మాకు మల్టీప్లెక్స్లు 20% ఆక్యుపేషన్ గవర్నమెంట్ జియో పాస్ చేస్తుందంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఎప్పటికైనా ఐదో షో మాకు 2.5 షో వస్తుంది అంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఇది నాకు స్వార్థమో చిరంజీవి గారికో లేకపోతే ఇంకొకరు కాదండి. ఇది నేను సినిమా తీస్తానో తీయనో తెలియదు, నా పిల్లలు తీస్తారో లేదో తెలియదు, తీస్తే తీయవచ్చు, తీయకపోవచ్చు. నేను 100% నాకు లాభం లేదే సినిమా నేను చేయకపోయినా నాకున్న అనుభవాన్ని, రేపు నిర్మాతలు పడుతున్న బాధని, కష్టాన్ని, రేపు రాబోయే తరానికి మల్టీప్లెక్స్లు అనేది మనం కంపల్సరీ 20% ఆక్యుపేషన్ కావాలి, మా 5వ షో కావాలి. 20% ఆక్యుపేషన్ ఎందుకు అడుగుతున్నామంటే గతంలో ఇందిరాగాంధీ గారే ఆ 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ ఇచ్చారు. రేపు రాబోయే తరం మల్టీప్లెక్సెసే. ఆ మల్టీప్లెక్స్లో 20% ఎందుకు అడుగుతున్నాడు? చిరంజీవి గారి సినిమా 350,
నటికుమార్ సినిమా 350 అంటే ఎందుకు చూస్తారు? కనుక 20% 100 రూపాయల టికెట్ పెడితే 100% సినిమా చిన్నవాళ్ళు చూస్తారు, పేదవాడు కూడా చూస్తాడు. పేదవాడు సినిమా థియేటర్లో బయట నుంచి చూడటం కాదు, మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి. మనం 25 రూపాయలు పాప్కార్న్ అమ్మాలి, 25 రూపాయలు కూల్ డ్రింక్ అమ్మాలి, 50 రూపాయల లోపే ఐటెం తినుబండారాలు ఉండాలి. ఇది మనం చిన్న సినిమా బతకాలి అంటే రేపు రాబోయే మల్టీప్లెక్స్లు ఉంటున్నాయి కాబట్టి, ఇంకా సింగిల్ స్క్రీన్లు ఉండవు కాబట్టి ఫీచర్ అది కంపల్సరీ మనం చెయ్యాలి. ఈ 20% ఆక్యుపేషన్ మనం పెట్టాలి. అది సింగిల్ స్క్రీన్ 2.5 షో అనేది కంపల్సరీ ఉండాలి. ఈ 2.5 షో లేకపోతే రేపు చిన్న సినిమాలు చనిపోతాయి. ఇప్పుడే క్యూబ్ డబ్బులు రావట్లేదు, ఇప్పటికే ఏమి ఇబ్బందులు పడుతున్నాం. అందుకని అవన్నీ కూడా చిరంజీవి గారికి మనం పోయిన ఆదివారం నాడు అంతా కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఆయనకి నేను అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కూడా చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. కుమార్ ఇదిగో ఇది కొన్ని అవుతున్నాయి కదా, ఆ రోజు ఎంత కష్టపడ్డాడో, ఆ రోజు ఎంత బాధపడ్డాడో ఈ సినిమా నిర్మాతల కోసం. అయ్యో ఈ సినిమా నిర్మాతలు టికెట్ రేట్లు రాకపోతే ఇబ్బంది పడతారే, ఈ చిన్న సినిమా నిర్మాతలు బాధపడతారే, 5 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి, 30 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి అని ఎంత బాధపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు అది మాకు తెలుసు. వీళ్ళకేం తెలుసు? ఆయన కష్టపడి ఆయన పట్టుబట్టి RRR సినిమాకి కానీ ఇంకో సినిమాకి కానీ ఆయన రేట్లు తగ్గకపోతే సినిమాలు రిలీజ్ అయ్యేవా? ఈరోజు మొత్తం కల్కి సినిమాకి రేట్లు వచ్చేవా? ఒక్కసారి ఆలోచించండి. కల్కి సినిమా అంటే ఇప్పుడు మొన్న వచ్చింది, అంతకుముందు సినిమాలకు రేట్లు వచ్చేవి RRR కానీ వాటికి కానీ. ఆయన కష్టపడే కదా జీవో తెచ్చాడు, ఆయన ఒక పట్టుదల పట్టే కదా సినిమా ఇండస్ట్రీ కోసమే కదా. ఆయన ఇండస్ట్రీ కోసం ఒక 2 అడుగులు దిగి వెళ్ళి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళి అందరినీ తీసుకొని వెళ్ళి కష్టపడి తీసుకొచ్చిన వ్యక్తికి ఇదా మీరిచ్చే మర్యాద? అంటే మన ఇండస్ట్రీ అనేది మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మనం గౌరవించుకుంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అది ఎవరైనా అవనియండి. ఒకటి రేపు ఈరోజు నేను అడుగుతున్నానంటే ఇది నా ఇంట్లోకో లేకపోతే నాకు సొంతానికో కాదు, ఇది చిరంజీవి గారి కోసం. చిరంజీవి గారు ఎందుకు చేయగలుగుతుందంటే చిరంజీవి గారు చిన్నవాడికి చేయగలుగుతారు, చిన్నవాడికి అడగగలుగుతారు, ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడగలుగుతారు, నిజంగా మాట్లాడగలుగుతారు. నా దగ్గర ఒక మాట ఇంకొక దగ్గర ఒక మాట మాట్లాడలేరు కాబట్టి అందుకే ఆయన చేయగలుగుతాడు. అందుకే మాకు 5వ షో అనేది కంపల్సరీ, మా 2.5 షోకి మస్టన్ షూట్ తేగలుగుతారు. అలాగే జియో పాస్ చేయిస్తారు, అలాగే మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ అనేది జియో పాస్ చేయిస్తారు. అది ఉంటే చిన్న సినిమా బతుకుతుంది. అందుకే మొన్న ఆయనకి అన్నీ చెప్పడం జరిగింది. అలాగే మేము చిన్న సినిమాలకి 2018 25%, 2022 15% అగ్రిమెంట్స్ ఉన్నాయి. కానీ కొన్ని అమలు జరగలేదు. అది కొంతమంది ఛాంబరు కౌన్సిల్ నాయకులు తప్పు వల్ల, దానివల్ల నాయకులు కరెక్ట్గా ఇటు కార్మికులకి చెప్పలేదు, అటు నిర్మాతలకి కరెక్ట్గా చెప్పక ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ అగ్రిమెంట్ వైలేషన్ జరిగింది. ఈసారి ఆ వైలేషన్ జరగకుండా జరగాలి అనేది మేము కరెక్ట్గా కళాకంటగా చెప్పాం. ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, సినిమా చేయాలంటే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాం. ఆ ఇబ్బందిని ఆయన పరిణిలో తీసుకొని ఇమ్మీడియట్లీ ఆయన చిన్నవాళ్ళకి ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఇదిగో కార్మికులు కూడా ఈ విధంగా పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కష్టాలు కూడా వాళ్ళు చెప్పారు, మా కష్టాలు మేము చెప్పాం. 24 క్రాఫ్ట్స్ వాళ్ళ బాధలు కూడా చెప్పారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఏ విధంగా చేయాలని వాళ్ళు చెప్పారు. అన్నీ కూడా ఒక పరిణిలో తీసుకొని ఆయన చెయ్యాలని గంగాధర్ గారు కూడా, లేబర్ కమిషనర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ఏమన్నారంటే చిన్న సినిమాలకి 22 అగ్రిమెంట్ ఏది ఉందో 15% అదే అగ్రిమెంట్ అమలు జరుగుతుంది అని చెప్పారు. కాకపోతే దాంట్లో ఇంకా క్లారిటీస్ రాలేదు కాబట్టి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానికోసం కూడా మాట్లాడాలి. చిన్నవాళ్ళకి కూడా చాలామంది 9-9 కాల్ సీటుకి కొంతమంది ఇక్కడ వెళ్ళనంటున్నారు, కొంతమంది వెళ్ళాలంటున్నారు. షూటింగ్ జరగండి కమిటీ వేసామంటున్నారు. ఇంతకుముందు కమిటీలు కరెక్ట్గా అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు కమిటీ కరెక్ట్గా నడుస్తుందా నడదని కార్మికుల ప్రాబ్లం ఉంది, చిన్న సినిమా నిర్మాతల ప్రాబ్లం ఉంది. 99 కాల్ సీట్ అంటే చాలామందికి అర్థం కావట్లేదు, అది వివరించడం కోసం చెప్పాను. వాళ్ళు 99 కాల్ సీట్ అయినా 6 o'clock కాల్ సీట్ అయినా కొన్ని సెట్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం టోటల్గా క్రైన్ కానీ ఇవన్నీ కొన్ని డిపార్ట్మెంట్లు అన్నీ లారీలు కానీ మినీ వ్యాన్లు కానీ మార్నింగ్ 6 o'clock లోపలే బయటికి రావాలా. 7 దాటితే అలౌడ్ లేదు, మళ్ళీ బయట అలా రావడానికి అలౌడ్ లేదు. కనుక బిఫోర్ రావాలి. వాళ్ళ బాధ ఏంటంటే మీరు 9 o'clock కాల్ సీట్ అంటే మేము మీకు టీ ఇవ్వాలన్నా, మేము సెట్ మొత్తం రెడీ చేయాలన్నా, సెట్ డిపార్ట్మెంట్ రెడీ చేయాలన్నా, ప్రొడక్షన్ చేయాలన్నా, జూనియర్ ఆర్టిస్టులు ఉండాలన్నా మొత్తం మేము బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ చేయడానికి 9 o'clock కాల్ సీట్ అంటే మేము కరెక్ట్గా 7 o'clock ఉండాలి. ఉంటే 2 hours మేము అన్నీ చేయడానికి అవుతుంది. కనుక మాకు 6 మేము 5 o'clock లెగాలి. మళ్ళీ రాత్రి 9 o'clock కాల్ సీట్ అయితే గ్రేజ్ పీరియడ్ 1.5 hour అయితే 9:30 స్టార్ట్ అయితే 11 o'clock 11:30 అవుతుంది. మళ్ళీ మేము 4:30కి లెగాలి. అంటే మాకు 6 o'clock కాల్ సీట్ అయినా
9 o'clock కాల్ సీట్ అయినా మాకు అదే అవుతుంది. మా కష్టం మా బాధ ఇది. మా 7 యూనియన్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారు 7 యూనియన్లు మా పనిలో తీసుకొని మాకు 1.5 కాల్ సీట్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. చిన్న సినిమా నిర్మాతలు ఏమంటారు? చిన్న సినిమా నిర్మాతలు బూచిగా చూపిస్తున్నారు. ఈ పెద్ద నిర్మాతలు కొంతమంది చిన్న సినిమా నిర్మాతలు ఏం చెప్తున్నారు? మాకు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. మాకు అగ్రిమెంట్లో ఒక అమలు చేసి 99 కాల్ సీట్ మాకు చేస్తానన్నా మాకు ఇబ్బంది లేదు. మేము ఎందుకంటే ఏదైతే మాకు 25% ఇస్తున్నా 99 కాల్ సీట్ ఇస్తున్నారు, దానికి అభ్యంతరం లేదు. కానీ చిన్న సినిమాలకి ఎక్కడ కూడా వాళ్ళు కూడా పెన్షన్ అని చెప్పారు. వాళ్ళు ముందే చెప్పారు. అలాగే మన గంగాధర్ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఎవరికి చిన్న సినిమాలకి ఏమో లేదు, 1.5 కాల్ సీట్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళకు ఉంటుందని. ఇక్కడ ప్రతిసారి కూడా కార్మికుల కాడికి వచ్చేటప్పటికి చిన్న సినిమాలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు మాకు చూపిస్తున్నారు. వాళ్ళ కాడికి వచ్చేటప్పటికి చిన్న సినిమాల నిర్మాతలు అంటున్నారు, వీళ్ళ కాడికి వస్తే కార్మికులు అంటున్నారు. లాస్ట్ టైము మీరు ఎవ్రీ టైం ఒకసారి చూడండి, ఎవరికి చెప్పా చేయకుండా అగ్రిమెంట్స్ అయిపోతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ వస్తుంది? ఈ ప్రాబ్లం ఎలాగొస్తుంది? ఈ ప్రాబ్లం ఎందుకు అడుగుతున్నానంటే, మీరు వెళ్ళేటప్పుడు పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళని కార్మికుల్ని తీసుకోండి. మీకు ఎందుకు? కార్మికుల్ని తీసుకొని మమ్మల్ని మీరు తీసుకొని వెళ్ళి మీరు మాట్లాడి ఉంటే అయిపోయేది. మీరు 5% కంటే పెంచను అన్నారు. వాళ్ళకు వచ్చి 99 కాల్ సీట్ ఇవ్వను అని వాళ్ళకన్నారు నాయకులు. ఇటు అటు కలిపి మొత్తం టోటల్గా 4 గంటలు 5% నుంచి 22.5% వెళ్ళిపోయింది. అంటే ఇది అగాధం సృష్టించడమే కదా. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కార్మికుడికి న్యాయం జరగాల, ఇటు నిర్మాతకి న్యాయం జరగాల, అందరికీ న్యాయం జరగాల, పర్ఫెక్ట్గా అగ్రిమెంట్లు జరగాల. ఇది అగాధం రాకూడదు కదా. కనుక ఇప్పుడు కొంతమంది కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. కొన్ని యూనియన్స్ నాయకులు తప్పు చేశారు. నాయకులు ఏదైతే ఫెడరేషన్ నాయకులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారు. అలాగే ఇక్కడ చిన్న సినిమా నిర్మాతలు బూత్ చూపి వాళ్ళు తప్పు చేశారు, ఇది తప్పు జరుగుతుంది ఎక్కడో. కనుక దయచేసి మా గంగాధర్ గారు కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చూసి దీన్ని జాగ్రత్తగా ఇటు కార్మికుడికి అన్యాయం జరగకుండా, ఇటు చిన్న సినిమా నిర్మాతకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత సీఎం గారి మీద ఉంది. దయచేసి, ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ అయ్యారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కనుక జాగ్రత్తగా ఇద్దరిని కాపాడవలసిన బాధ్యత ఉంది. కొన్ని వేల మంది, 30,000 మంది కార్మికుల భవిష్యత్తు, అలాగే కొన్ని వేల మంది నిర్మాతల భవిష్యత్తు, ఇది అందరినీ కలిపి మీరు లేబర్ యాక్ట్ తీసుకొచ్చారు కాబట్టి మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ రోజు నుంచి ఎవరో కనబడలేదు, షూటింగ్స్ నాకు తెలిసి జరగలేదు. అలాగే మనకి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, సార్ మీరు ఎలాగా కూడా లేబర్ యూనియన్ దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి గవర్నమెంట్ మీరు సెటిల్ చేశారు కాబట్టి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇండస్ట్రీగా గుర్తించలేదు. ఇండస్ట్రీగా గుర్తించకపోయినా మీరు గుర్తించి మాకు ఏదైతే ఉందో యూనియన్ గొడవ నుంచి మీరు ప్రాబ్లం సాల్వ్ చేశారు, ధన్యవాదాలు. అలాగే మా చిన్నవాళ్ళని కూడా మీరు గుర్తించి, చిన్న సినిమా బాధను గుర్తించి, చిన్న సినిమా కష్టాన్ని గుర్తించి, ఇక్కడున్న 85 మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో లేకుండా 85 మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ మాకు ఇవ్వండి. మాకు 5వ షో పర్మిషన్ ఇవ్వండి, 2.5 షో మీరు జీవో పాస్ చేయండి. ఇది కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జీవో పాస్ చేసిన జీవోనే అమలు చేయట్లేదు. కనుక దయచేసి తెలంగాణలో ఒక 1 man షో అయిపోయింది. తెలంగాణలో 3 ఆఫీసులు పెత్తనం వెళ్తున్నారు. 3 ఆఫీసులు మాత్రమే తప్ప 4వ ఆఫీసు రానివ్వట్లేదు. ఇక్కడ ఒక సింగిల్ ఆర్మీ అయిపోయింది. ఇక్కడ మొత్తం మల్టీప్లెక్స్లో చిన్న సినిమా బతకట్లేదు. 300 రూపాయలు పెద్ద సినిమా చూడాలి, 300 రూపాయలు చిన్న సినిమా చూడాలంటే రావట్లేదు. ప్రతి గురువారం నాడు రేట్లు క్యూబుల్ డబ్బు కడుతున్నాం, శుక్రవారం నాడు ఏడుస్తూ వెళ్తున్నాం. దయచేసి మా ఏడుపుని చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది తెలంగాణ దాకా మాకు మీరు అర్థం చేసుకొని, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా బాధను అర్థం చేసుకోండి. మమ్మల్ని చిన్నవాళ్ళని బూచిగా చూపించడమే తప్ప మా కష్టం చూడరు వీళ్ళు. ఈ పెద్ద నిర్మాతలు 5గురు ఎవరైతే ఉన్నారో మేము కనబడం వాళ్ళకి. మా 5వ దాంట్లో ఏదైతే మాకు పెడతారో మాకు ఇవ్వరు. దయచేసి మీరైనా చూస్తారని, మీరు చేస్తారని, మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇస్తారని, అలాగే దయచేసి మాకు రేటు 100 రూపాయల రేటే పెట్టాలి. పాప్కార్న్ కానీ ఏదైనా 50 రూపాయల లోపే ఉండాలి. దయచేసి మీరు చేస్తారని త్వరలోనే మేమందరం చిన్న సినిమా నిర్మాతలందరం తమ దగ్గరికి వచ్చి మేము కలిసి చిరంజీవి గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారికి చెప్పి మీ దగ్గరికి వచ్చి చిరంజీవి గారితో కూడా మాట్లాడించి మా కష్టాన్ని మీకు చెప్పుకుంటాం. మీరు ఎలాగైతే యూనియన్లో దయచేసి మీరు పాలు పంచుకున్నారో మా కష్టాన్ని కూడా మీరు పాలు పంచుకుంటే వారానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు సార్. మేము నెలకి రిలీజ్ అయ్యేది 50 సినిమాలు సార్. మొత్తం సంవత్సరానికి రిలీజ్ అయ్యేది యావరేజ్లో మా 250 నుంచి 300 సినిమాలు సార్.
ఈ 250 300 సినిమాలు క్యూబ్ డబ్బులు, యూఎఫ్ఓ డబ్బులు, పబ్లిసిటీ డబ్బులు కూడా రావట్లేదు. మేము ఈరోజు కార్మికుని కాపాడుతున్నామంటే ఈ చిన్న సినిమాలే, ఈరోజు ఇండస్ట్రీ ఉంటుందంటే ఈ చిన్న సినిమాలే, ఈరోజు నెల రోజులు థియేటర్లో మూతపడకుండా రన్ అవుతున్నాయంటే ఈ చిన్న సినిమాలే. కనుక ఈ చిన్న సినిమాని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, సినిమాటోగ్రఫీ మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, అలాగే లోకేష్ గారు, దయచేసి మీరు ఎంతసేపు పెద్దవాళ్ళు వస్తుంటే మీరు మెమోరాండం తీసుకోవడం కాదండి. చిన్నవాళ్ళని కూడా పిలండి, మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది చిరంజీవి గారిని కూడా అడగండి సార్, మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. మీరు 700 రూపాయలు టికెట్ పెంచడం సింపుల్ కాదు సార్. మీరు 100 రూపాయలు టికెట్ పెంచి జనాలు రావడానికి థియేటర్ను బతికించండి, థియేటర్ దేవాలయాన్ని ఉంచండి, థియేటర్ను ముయ్యకండి సార్. థియేటర్ మూతపడే పరిస్థితి తేవద్దండి. థియేటర్ నిలబడాలి, థియేటర్ని కాపాడాలి. థియేటర్ ఉంటేనే మనం ఉండేది. కనుక సింగిల్ స్క్రీన్లోని 20% ఆక్యుపేషన్ సేమ్ నేను తెలంగాణ ఏది అడిగాను మిమ్మల్ని అదే అడుగుతున్నా. మాకు జీవో ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి టైంలోనే ఉన్న జీవోని అమలు చేయండి. 20% ఆక్యుపేషన్ 100 రూపాయల టికెట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్. మా బాధను అర్థం చేసుకోండి, మా కష్టాన్ని అర్థం చేసుకోండి. కార్మికుడి బాధ అవ్వచ్చు, మా బాధ అవ్వచ్చు. చిన్న సినిమా నిర్మాత కార్మికుడు లాంటి వాడే. కనుక దయచేసి సినిమా ఫ్యాషన్ అండి, ఈ సినిమా అనేది ఒక పిచ్ అండి, కంపల్సరీ తీయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని మా బాధను అర్థం చేసుకొని మీరు పెద్దవాళ్ళు వస్తే మీరు అందరూ గేట్లు తెరిచి మీరు మెమోరాండం ఇస్తున్నారు, కరెక్టే సార్. వాళ్ళకి మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? రేట్లు వస్తున్నాయి, వాళ్ళు అడుగుతుంది రేట్లు ఇచ్చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు ఇచ్చాం సార్. డబ్బింగ్ సినిమాలకు రేట్లు ఇచ్చామంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా సార్? ఈరోజు దయచేసి మీరు అన్నీ కూడా ఒక్కసారి చూసి మా బాధను అర్థం చేసుకొని చిన్న సినిమాని బతికించండి, చిన్న సినిమాని నిలబడియండి, చిన్న సినిమాని చంపకుండా 5వ షో 2:30 షో మా మెస్టర్న్ షూట్ మాకు జీవో పాస్ చేయండి. ఎందుకంటే మీరు సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమా వాళ్ళు దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా విషయాలు అన్నీ తెలుసు, లోకేష్ గారికి తెలుసు, బాలకృష్ణ గారికి తెలుసు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. మేము త్వరలోనే చిన్న నిర్మాతలందరం మీ దగ్గరికి వస్తాం. మా బాధను చిరంజీవి గారికి చెప్పి చిరంజీవి గారి ద్వారా మీ దగ్గరికి వస్తాం. మా కష్టాన్ని చెప్పుకుంటాం, మా బాధను చెప్పుకుంటాం. మా బాధను మీరు వినండి ప్లీజ్. ఎందుకంటే అక్కడ కూడా ఫెడరేషన్లు ఉన్నాయి, అక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా కార్మికులను కాపాడాలి. కార్మికులు కాపాడాలంటే ముందు స్టూడియో కట్టాలి, కార్మికులు కాపాడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, కార్మికులను కాపాడాలంటే డబ్బింగ్ థియేటర్లు కావాలి, కార్మికులు కాపాడాలంటే అక్కడ నిర్మాతలు రావాలి. ఇవన్నీ మనం 1.5 year అవుతుందండి. గత 5 సంవత్సరాలు అలా పాడైపోయింది. ఫస్ట్ 2014-19 దాకా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ నాశనం చేసేసారు. మనం 1.5 year అవుతుందండి. అందుకే నేను దయచేసి మీకు చెప్తున్నాను సార్, రిక్వెస్ట్ ఏంటంటే సార్ విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, రాజమండ్రిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, అమరావతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, గవర్నమెంట్గా స్టూడియో కట్టండి. అలాగే మీకు తిరుపతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి. ఎవరో కడతారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనేది మర్చిపోండి సార్. గవర్నమెంటే స్టూడియోలు కట్టండి, గవర్నమెంటే డబ్బింగ్ థియేటర్లు కట్టండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి, టూరిజంకి లింకు కలపండి, లింకు కలపండి. రేపు రాబోయే తరం అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు ఇండస్ట్రీలోకి అందరూ వస్తున్నారు, ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని చూసుకోవాలి. అలాగే తెలంగాణ ఎంత డెవలప్ అవుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా మనం పోటీగా డెవలప్ అవ్వాలి. 68% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే 32% ఇన్కమ్ తెలంగాణ నుంచి వస్తుంది. కనుక మనకి ఇన్కమ్ వస్తుంది 68%, కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలపింగ్ లేదు, స్టూడియోలు లేవు, ఏమీ లేవు. 1.5 year అవుతుంది. రండి అంటే రారండి, సెటిల్ అయిపోయారు ఇక్కడ తెలంగాణలో. కనుక దయచేసి మనం అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది సార్. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలపై అన్నీ కట్టి ఇండస్ట్రీ డెవలప్ చేసి కొంత షూటింగ్ అక్కడ జరగాలి, కొంత షూటింగ్ ఇక్కడ జరగాలి. 2 రాష్ట్రాల్లో షూటింగ్లు జరగాలి, 2 రాష్ట్రాల్లో కార్మికులు బతకాలి, 2 రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, 2 రాష్ట్రాల్లో ఇన్కమ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ అనేది 2 రాష్ట్రాల్లో బతకాలి. దయచేసి నేను అదే చెప్తున్నాను సార్. దయచేసి మీరు పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2 రాష్ట్రాలు బాగుండాలి. ఆంధ్రాలో పుట్టాం, తెలంగాణలో పెరిగాం, ఇక్కడ ఇది కూడా ఇక్కడ మనకు 2 కళ్ళు. కనుక 2 బాగుండాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ రావాలని కోరిక సార్. అలాగే మేము ఎన్నో చెప్పాం, స్టూడియోలు కానీ చిన్న సినిమా సమస్యలు కానీ మీకు అన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. మీకు అందుకనే సార్ మీరు సినిమా వాళ్ళే, రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు,
పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. మేము చెప్పిన కష్టాలని బాధని మీరు అర్థం చేసుకోండి. ఈ పెద్దవాళ్ళు కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. ఈ మిస్గైడ్ చేసిన వాళ్ళని కంపల్సరీ పేర్లు చెప్పి ఇసుకెక్కిపోయాను. పేర్లు చెప్పను, మీకు తెలుసు. ఆ నలుగురు ఆ ఐదుగురు అని చెప్పి అయిపోయింది. ఆ నలుగురిలో నేను లేనంటారు, మళ్ళీ తెలంగాణ వాళ్ళే శాసిస్తారు. ఆ ఐదుగురిలో నేను లేనంటారు, వాళ్ళే శాసిస్తారు. ఇది నిజమా కాదా ఎంక్వైరీ చేయండి. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. నేను తప్పు చెబితే నన్ను అడగండి. నేను అందుకే అడుగుతున్నాను. మా గోడిని, మా బాధని, మా కష్టాన్ని చిరంజీవి గారికి చెప్పుకున్నాం. మేము ఏది వచ్చినా చిరంజీవి గారి ద్వారానే వస్తాం. ఆయన నన్ను తిట్టినా ఏం చేసినా మా చిన్న సినిమా నిర్మాతల కోసం 100% ఆయన త్రూవే వస్తాం. ఆయన త్రూనే మాట్లాడుతాం. ఆయన త్రూనే గవర్నమెంట్ని కలుస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన త్రూనే మేము సాధించుకుంటాం. ఇది సాధించేదాకా వదిలేదు లేదు. 5వ షో అనేది కంపల్సరీ రావాలి. ఇన్ఫాసిస్ 20% ఆక్యుపేషన్ అనేది మాకు మల్టీప్లెక్స్లో 100 రూపాయల టికెట్ రావాల్సిందే. ఇది చిరంజీవి గారికి మనం చెప్పడం జరిగింది. ఆయన కూడా దాన్ని సానుకూలంగా కంపల్సరీ టైం చూసి చెప్తానన్నారు. కార్మికుల తరపు నుంచి అందరికీ కూడా చిరంజీవి గారు చేసిన ఆయన ఎప్పుడైతే పోయిన ఆదివారం ఏదైతే వేశారో ఈ ఆదివారం తొందరపడితే ఎవరికి పేరు వచ్చేస్తుందో అని ఎవరు ముందుకెళ్ళి ఎవరెవరు గబగబా చేశారో 18 రోజులు ఎందుకు కూర్చున్నారో 18 రోజులు ఎందుకు పట్టించుకోలేదు 18 రోజులు 5% అన్నోళ్ళు మాకు 30% అన్నోళ్ళు 4 గంటల్లో ఎందుకు సెటిల్మెంట్ అయిందో అది అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు కార్మికుడికి తెలుసు, నిర్మాతకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఏది ఏమైనా చిరంజీవి గారు చిరంజీవికి అందరూ వాడు కాబట్టే మంచి చెయ్యాలని చూస్తాడు. ప్రపంచమే ఆయన ముందుంది. ప్రపంచమే ఆయన అభినందిస్తుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ రోజు కూడా మంచి చేయడానికే చూస్తారు తప్ప చెడు చేయడానికి ఆయన చూడరు. కానీ కొంతమంది ఏదో అంటూ ఉంటుంటారు. అలాంటివన్నీ కూడా మనం వదిలేయాలి, పట్టించుకోకూడదు. దయచేసి ఆ బాధని వ్యక్తపరిచాను. ఆ బాధను అందరూ కూడా అర్థం చేసుకుంటారని, అలాగే ఈ చిన్న సినిమా ఈ డౌట్స్ ఏదైతే ఉన్నాయో డౌట్స్ ఇమీడియట్లీ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫై చేయాలి. మా చిన్న సినిమా నిర్మాతలు డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ని క్లారిఫై చేయాలి. ఫెడరేషన్ ఇమీడియట్లీ మీటింగ్ కాల్ఫర్ చేసి వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేయండి. 2 కుటుంబాలు కలిస్తేనే షూటింగ్స్ అవుతాయి. వాళ్ళు మనసు మార్చుకొని బాధపడుతూ వాళ్ళు షూటింగ్ చేసినా, మేము బాధపడుతూ షూటింగ్ చేసినా షూటింగ్ అంటారు దాన్ని. కనుక దయచేసి ఇమ్మీడియట్లీ రేపు ఆదివారం లోపల మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేస్తారని మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.